నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో అంటే 378వ మనీ మంత్ర వీడియోలో ఒక మంచి కొటేషన్ చెప్పారండి. అప్పు లేకుండా ఆనందంగా నా జీవితాన్ని గడుపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని. అండ్ చాలామంది నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా అదే. అదనపు ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప అప్పుల మీద మాత్రం ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. ఫర్దర్గా కూడా అది జీవితానికి, హెల్త్కి, వాటికి కూడా మంచిది కాదు. హెల్త్ కూడా పాడైపోతుంది కదా. ఆలోచించి చాలామందికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఇచ్చారు ఆ వీడియోలో. సో 379వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏవైతే ఉన్నాయో ఇది అన్ని ఏమంటారంటే గుప్త విద్య అంటాం. గుప్త విద్య, రహస్య విద్య. ఈ రహస్య విద్య అనేది గుప్తంగా ఉంచబడింది. ఇది ఇప్పటివరకు ఎవరు బయటికి తీసుకురాలేదు దీన్ని. ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉందనుకో ఎవడు పని చేయడు. అందరి దగ్గర పని ఉంది, పని చేసేవాడు ఎవడు ఉంటాడు, అందరి దగ్గర డబ్బు ఉంటాయి అనే ఒక అపోహ, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి దీన్ని బాగా తెలివిగల వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఈ విద్యను వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. దీన్ని ఏమన్నారంటే రహస్యం అన్నారు. రహస్యం అన్నారు. రహస్యం అంటూ ఏం లేదు ఇక్కడ. ఆ రహస్యాన్ని మనం ఓపెన్ చేసాం అంతే. అంటే ఇది ఎలా ఉంటుందంటే సృష్టి ఒక అద్భుతమైనది. ఓకే, సృష్టి అనేది ఒక అద్భుతమైనది. సృష్టించుకోవడం అనేది కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. దీంట్లో మనం ఏం చేస్తామంటే డబ్బును కానీ, సంపదను కానీ, ఐశ్వర్యం కానీ సృష్టించుకుంటాం అంతే. సృష్టించుకోవడం వల్ల అది పొందుతాం అంతే. ఇంకెంత ఈజీ ఉంది. ఇక్కడ మనకు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనం దాన్ని సృష్టించుకుంటాం, క్రియేట్ చేస్తాం. యు ఆర్ ద క్రియేటర్ అని చెప్పుకున్నాం మనం. నువ్వే సృష్టికర్తాను, దాన్ని సృష్టించుకుంటాం. సృష్టించుకున్నది నువ్వు పొందుతావు. ఎలా సృష్టించుకుంటావు? ఇప్పుడు మనకు విచిత్రం ఏంటంటే ఒక ఇల్లు కావాలని అందరికీ ఉంటుంది, ఒక కారు కావాలని అందరికీ ఉంటుంది. ఓకే, ఇంకా ఎన్నో సౌకర్యాల విషయంలో ఇవి కావాలని ఉంటుంది. మ్యాక్సిమం ఒక కామన్ పీపుల్ ఏం ఆలోచిస్తాడంటే ఒక ఇల్లు అనగానే ఒక డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ తప్ప అంతకంటే ఎక్కువ ఆలోచించాడు కామన్ పీపుల్. ఎందుకు అంతే ఆలోచన వస్తుంది అంటే ఆయన ఆలోచన పరిధి పెరగలేదు. ఓకేనా? సృష్టించుకోవడంలో ఆయన ఎంత సృష్టించుకున్నాడు అంతే సృష్టించుకున్నాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒక ఎంప్లాయీ ఎంతవరకు తన ఆలోచన విధానం ఉంటుంది అంటే రిటైర్ అయిన తర్వాత తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అప్పటి వరకు ఆలోచిస్తాడు. అప్పటి వరకు కూడా ఏం ఆలోచిస్తాడైనా వచ్చే పెన్షన్ మీద నేను జీవిస్తాను. కానీ నా డ్యూటీ అయిపోయి నేను రిటైర్ అయిపోయే లోపు నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఇన్ని కంపెనీలు పెడతాను, ఇంత ఉన్నత స్థాయిలో ఉంటాననే ఆలోచన తనకి ఎప్పటి రాదు. కాబట్టి అతను సృష్టి అనేది జరగలేదు. అక్కడ సృష్టి అనేది జరగలేదు. సృష్టి అనేది ఎప్పుడు నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. కానీ అక్కడ ఆలోచనతో దాన్ని ఆపేశాడు. దాన్ని అంటే అంతవరకే ఆపేశాడు. కాబట్టి ఆయన లైఫ్ ఏమైంది, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్తో బతుకుతున్నాడు హ్యాపీగా, అంతే. అంతకంటే ఆయన సాధించింది ఏం లేదు. ఇక్కడ ఒక మధ్యతరగతి కానీ, ఒక దిగతరగతి కానీ, లేకపోతే ఒక కామన్ మ్యాన్ కానీ ఎంతవరకు ఆలోచిస్తాడు? ఒక ఇల్లు అనగానే అంతే ఆలోచిస్తాడు. ఒక డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్. ఎందుకు ఒక విల్లాన్ని ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకు ఒక మ్యాన్షన్ ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకు ఉన్నతమైన ఆలోచనలు ఎందుకు కలగట్లేదు అంటే వాటి గురించి ఏనాడు వినలేదు అతను. చెప్పేవాడు లేడు. ఏనాడు వాటి గురించి అన్వేషణ చేయలేదు. అంటే అంతకంటే ఎక్కువ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా పొందాలి, అవి ఎక్కడ దొరుకుతాయి తెలియదు. అప్పుడు మనం ఒక ఉన్నతమైనటువంటి ఒక కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళామనుకోండి, ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఒక టైల్స్ చూస్తుంటే కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్క గ్లాసెస్ కానివ్వండి, వాటి గురించి ఈ మధ్యతరగతి వ్యక్తికి ఏనాడు కూడా ఆలోచన లేదు. ఇతను కేవలం ఆయన పరిధిలోనే ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఎంత వీలైతే అంత మీ సృష్టించుకోవడంలో చాలా ఉన్నతంగా రిచ్గా సృష్టించుకున్నప్పుడు అవి వస్తాయి. అవి రావాలన్నప్పుడు నువ్వేం చేయాలంటే ముందు వాటి గురించి నువ్వు అన్వేషణ ప్రారంభించాలి. ఇప్పుడు సపోజ్ ఒక కారు అనుకున్నాం, కారు కొనాలని ఆలోచన, ఏ కారు కొనాలి నీకు ఆలోచన లేదు. కాబట్టి ఏం చేయాలి? ఒక 10 షోరూములు తిరగాలి, పోయేదేం లేదు. 10 షోరూములు తిరిగి ఆ కారు యొక్క కన్వీనియన్స్ ఏముంది దాంట్లో, ఓకేనా, టాప్ అండ్ మోడల్ ఎలా ఉంది, దాంట్లో ఏమేమి కన్వీనియన్స్ ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి దాన్ని అవసరమైతే దాన్ని ట్రయల్ చేస్తారండి. అప్పుడు దాని వైపు మీ ఆలోచనలు ప్రయాణం చేస్తాయి. అర్థమైందా? లేకపోతే ఏముంటుంది, కారు అనగానే ఒక డబ్బా కనిపిస్తుంది వీడికి, అంతే, ఏదో మామూలు కారు కొనేస్తాడు. అది కూడా మళ్ళీ ఇన్స్టాల్మెంట్లోనే. ఇన్స్టాల్మెంట్ అనేది మన సబ్జెక్ట్లో లేదు కాబట్టి ఎంత వీలైతే అంత ఒక క్యాష్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, ఆలోచించండి. అంటే పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి. అది అవసర నిమిత్తమే, అది కూడా ఎంతవరకు అవసర నిమిత్తమే.
ఆలోచన విధి విధానం పెరిగినంత మట్టుకు నీ దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం రాదు. కాబట్టి మీ ఆలోచనలు ఎంత వీలైతే అంత ఉన్నతంగా తీసుకెళ్ళాలంటే నువ్వేం చేయాలంటే వాటిని నువ్వు పరిశీలించాలి, వెళ్ళి ప్రతిదాన్ని నువ్వు స్పృశించాలి. ఒక డూప్లెక్స్ కట్టాలి, ఒక విల్లా కట్టాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విజన్స్ అనేది చూడాలి. మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఈజీ అయిపోయింది, కొట్టేస్తే మంచిగా వస్తుంది. ఆ ఫర్నిషింగ్ ఎలా ఉంది, ఆ గ్లాస్ ఫిట్టింగ్ ఎలా ఉంది, ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడే వాటన్నిటిని మీ మనసుకు గ్రహిస్తుంది, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది. అప్పుడు మీకు అలాంటి ఇల్లు కట్టాలనే ఆలోచన వస్తుంది. అవును, అర్థమైందా? లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ అయిపోతారు మీరు. ఇంత డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు ఏదో మామూలు కట్టేయటం, నేను ఇల్లు కట్టానని గొప్ప, అది ఇల్లు, అది అది ఇల్లు కాదు మన లెక్కలో. ఓకేనా? ఎలా ఉండాలి అంటే ఒక మహారాజు అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, మహారాజు ఇల్లు ఎలా ఉండాలి అలా ఉండాలి అంటే నువ్వేం చేయాలి, ముందు దాని గురించి అన్వేషణ ప్రారంభించాలి, దాన్ని వెతకాలి, దాన్ని చూడాలి, దాన్ని స్పృశించాలి, వాల్స్తో సహా స్పృశించాలి. ఇప్పుడు ఎన్నో మనకు రకరకాల బోలెడ్ వెరైటీస్ వచ్చినాయి. ఇప్పుడు వాల్ పొట్టిలో కూడా ఎన్నో డిజైన్ చేస్తున్నారు. ఒక డిజైనర్ ఎలా ఉన్నాడు, మనకు యూట్యూబ్ చాలా ఈజీ అయిపోయింది. యూట్యూబ్ కొట్టేసి ఒక ఆర్కిటెక్చర్ ఎలా చేస్తున్నాడు ఒక డిజైన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అలా ప్రతిదాన్ని పరిశీలించినప్పుడే మీరు ఉన్నతమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ఉన్నతమైన వాటిని మీరు పొందగలుగుతారు. ఎప్పుడైతే మీరు చిన్నగా ఆలోచిస్తారో అంతకంటే మించి మీ పరిధి పోనప్పుడు మీకు చిన్నగానే అన్నీ లభిస్తాయి. మన సబ్జెక్ట్లో నువ్వు ఎంత పెద్ద ఉన్నతంగా ఊహిస్తే అంత రెట్టింపు విశ్వం ఇస్తుంది. నువ్వు 10,000 అనుకున్నప్పుడు విశ్వం 1,00,000 ఇస్తుంది, ఎందుకంటే దాని దగ్గర పుష్కలంగా ఉంది. నువ్వు 10 లక్షలు అనుకున్నప్పుడు అది 1,00,000 ఇస్తుంది. కానీ నువ్వు ఆలోచించడమే 500 1000 దగ్గర ఆలోచించావు అనుకోండి, మీకు 10,000 కంటే ఎక్కువ ఇవ్వదు అది. కాబట్టి మీ ఆలోచన విధి విధానాన్ని ఎంత వీలైతే అంత పెంచుకోండి. అది ఎలా ఉన్నతంగా, ఎంత వీలైతే అంత ఉన్నతంగా, ఐశ్వర్యవంతంగా అలా ఆలోచనలు అటువైపు చేసినప్పుడు మాత్రమే అంత ఉన్నతంగా మీరు పొందగలుగుతారు. ఎప్పుడైతే ఆలోచనలు పిసినారితనం చేస్తారో అంత మట్టుకే ఉంటారు, అంత ముందు మీరు పోలేరు. కాబట్టి ఎంత వీలైతే అంత వాటిని పరిశీలించినప్పుడే మన మనసు గ్రహిస్తుంది. అది మీరు పరిశీలించేంత మటుకు మాత్రం మీరు పరిధిలోనే మీరు ఉంటారు, అంతే ఆలోచిస్తారు, అంతే పొందుతారు. నేను ఇంతకుముందు కూడా మీకు వీడియో చేశాను గతంలో. మనం ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువులు ఏంటి, అవి ఎలా ఉంటాయి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి. చిన్న వస్తువులే కానీ చాలా కోట్లలో ఉంటాయి. ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. బ్యాగ్ 2-3 లక్షలు ఎందుకు ఉంటుంది, దాని క్వాలిటీ ఏంటి, దాన్ని దేంతో తయారు చేస్తారు, ఇవన్నీ ఎవరి కోసం తయారు చేయబడ్డాయి? ధనవంతుడు అంటే వాడు డిఫరెంట్గా ఉంటాడు మనకంటే, వాడు మనలాగే చర్మచక్షులు కలిగి ఇట్లాగే ఉంటాడు మనలాగే. కానీ ఆలోచనలు ధనవంతంగా ఉన్నాయి కాబట్టి వాడు ధనవంతుడైనాడు. పేదరిక ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధనవంతుడు కాలేకపోతున్నావు. కాబట్టి ఆ బ్యాగు వాడే ఎందుకు కొంటాడు, నువ్వు కూడా కొనాలి కదా. అది నీ కోసం కూడా అమ్ముతారు కదా, కేవలం వాళ్ళకి అమ్మాలనే రూల్ లేదు కదా. దాన్ని కొనే స్థాయికి నువ్వు వెళ్ళాలంటే దాని గురించి నువ్వు ఆలోచించాలి, దాన్ని పరిశోధించాలి, అప్పుడు నువ్వు ఆ స్థాయికి వెళ్తావు. కాబట్టి ఆ ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు డబ్బు సంపద విషయంలో ఉన్నతంగా పొందగలుగుతావు. బాగా గుర్తుంచుకోండి, ఎంత వీలైతే అంత ఉన్నతంగా చేయండి ఆలోచనలు. ఒక విల్లట్ ఆలోచన చేయండి, తప్పే ఉందండి. ఒక విజన్ చేయండి విల్లని. ఎందుకు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్, అది అయిపోయింది. అది ఇంత మన సబ్జెక్ట్ తెలిసి కూడా మళ్ళీ మనం అక్కడనే ఉంటే దానికి మీనింగ్ లేదు. కాబట్టి ఉన్నతంగా ఆలోచించండి, ఉన్నతంగా పొందండి. మీరు ఎంత ఆలోచిస్తే అంత పొందగలుగుతారు, ఎంత తక్కువ ఆలోచిస్తే అదే పొందగలుగుతారు. అది కానీ ఇవి చాలా లోతుల్లో ఉండేటువంటి విషయాలు. ఎందుకంటే ఇది రహస్యం. సృష్టి ఒక అద్భుతమైన ప్రక్రియ అని చెప్పాను. అద్భుతమైన ప్రక్రియ అన్నప్పుడు ఏంది, అద్భుతం అంటేనే అందనిది అని. అవును, అందని దాన్ని అందుకోవడమే రహస్యం, అంతే. అదే కదా మనం చెప్పుకుంటున్నాం, సృష్టి రహస్యం, అది అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి దాన్ని అందుకోవడమే రహస్యం, అది మనం ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఎంత వీలైతే అంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండండి. అది ఎంత వీలైతే అంత సంపాదించండి ఉన్నతమైన జీవితాన్ని, చాలా ధనవంతంగా, రాయల్గా. మిమ్మల్ని అందరూ చూడాలి మీ వైపు, అంతే. ఆ స్థాయిలో బతకండి, ఆ స్థాయిలో జీవించండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అన్న.